కోన వెంకట్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. గుడ్ ఈవినింగ్. ముందు రవి, అందరు ఇక్కడికి వచ్చిన అందరు రఘు, నేను పొద్దునే ఇవాళే చెప్పడం జరిగిందంటే మేము కంటిన్యూస్గా లాస్ట్ షెడ్యూల్లో ఉన్నాము. ఇది ఆగస్టులో సినిమా రిలీజ్ చేయాలన్న టార్గెట్ తోటి నేను పిలవంగానే వచ్చిన అందరికీ ఎవ్రీబడి థ్యాంక్ యూ సో మచ్. అండ్ మెయిన్గా నేను సాంగ్ చూస్తున్నప్పుడు నాకు ఒక ఫుల్ఫిల్మెంట్ వచ్చింది. అంటే ఒక తృప్తి. సాంగ్ చూస్తున్నంతసేపు మనమే తీసామా అని. పైన కోనా వెంకట్ ప్రజెంట్స్ తీసేసి కోనా వెంకట్ ప్రౌడ్లీ ప్రజెంట్స్ అని వేద్దాం అనుకున్నాను. నెక్స్ట్ ఈవెంట్ నుంచి శేఖర్ ప్రౌడ్లీ ప్రజెంట్స్ అని వేయండి. బికాజ్ ఐ ప్రౌడ్ ఆఫ్ దిస్ ఫిలిం. ఏంటంటే విజయ్ మేము ఫస్ట్ రికార్డ్ చేసిన సాంగ్ కూడా ఇదే. దీంట్లో ఒరియా పిల్ల అన్న పదంతో మనం ఈ పాట చేద్దాం అని చెప్పింది నేనే. నేను ఈ మధ్యన ఏఐ వచ్చిన తర్వాత నాకు ఏఐని పరిచయం చేశాడు రవి. తర్వాత ఏఐలో నేనే రోజుకు 10 ట్యూన్లు చేసి ఇటు పంపిస్తుండేవాడిని విజయ్కి. అవన్నీ భరిస్తూ అవన్నీ సహిస్తూ అల్టిమేట్గా ఆడన్నిటిలోంచి ఆ గార్బేజ్లోంచి పక్కన పెట్టి తను ఒక అద్భుతమైన ట్యూన్ చేశాడు. బట్ ఒరియా పిల్ల మాత్రం అలాగే ఉంది. దీనికంటే నేను నమ్మేది ఏంటంటే భాస్కర్ భట్ల ఇందులో ఒక మంచి పదం రాశాడు. అదృష్టం ఏంటో చెంచాడు ఉండాలండి దేనికన్నా. సో దీంట్లో చెంచాడు కాదు, బకెట్లుగా ఉంది అదృష్టం అని నేను ఫీల్ అవుతున్నా. అలాగే ఎందుకంటే ఇందులో చాలా పెద్ద స్టార్ క్యాస్ట్. మన లిస్ట్ చెబితే దానికి ఒక ఈవెంట్ వేసుకోవాలి వాళ్ళని పరిచయం చేయడానికి. అంతమంది రాధిక్ గారి దగ్గర నుంచి ఎంతోమంది. మాకు సత్య అయితే అసలు త్రూఅవుట్ ఆల్మోస్ట్ 25-30 డేస్ చేశాడు ఇప్పుడు సత్య. ఎంతోమంది యాక్టర్స్. సో ఇంతమంది యాక్టర్స్ని మేము ఇందాట మా చాకో చెప్పినట్టు 1.5 year ఇది జర్నీ. సో ఈ జర్నీకి ఫస్ట్ బిగినింగ్ టేకాఫ్కి కారణం నెంబర్ 1 మా జానకిరామ్. తను ఒక ఐడియా తీసుకొచ్చి, సార్ ఐడియా నేను విన్న వెంటనే సో థ్రిల్డ్, ఇది మనం డెవలప్ చేయాలి 100% అని భాను నందు సో వాళ్ళని తీసుకొచ్చి ఇలాగా ఇది ఒక అద్భుతమైన కట్టడం. ఎలా కడతాం అలాగా ఇటుక బ్రిక్ బై బ్రిక్ పేర్చుకుంటూ మంచి టెక్నీషియన్స్ని మంచి అందరినీ పోగు చేసుకుంటూ ఇది February 2025లో స్టార్ట్ చేసాం. అండ్ నేను నమ్మేది ఏంటంటే ప్రతి జనరేషన్కి అంటే ఎవ్రీ 10-15 yearsకి ఒక ఆల్రౌండర్ పుడుతుంటాడు. ఈ జనరేషన్కి ఆల్రౌండర్ శ్రీ విష్ణు 100%. అంటే నా ఉద్దేశంలో ఆల్రౌండర్ అని ఏంటంటే అన్ని వర్గాల ప్రేక్షకులు ఆల్ ఏజ్ గ్రూప్స్ చూడడానికి ఇష్టపడే ఒక పాజిటివ్ పర్సన్, పాజిటివ్ యాక్టర్. ఓకే. సో నేను అందుకే మా కృష్ణ తనుండి సార్ మన చీఫ్ గెస్ట్ ఎవరు అంటే నేను చెప్పా, ఇండస్ట్రీలో ఏ ఫంక్షన్ జరిగినా మేము దాని చీఫ్ గెస్ట్గా శ్రీ విష్ణు పిలుస్తుంటాం. శ్రీ విష్ణు ఫంక్షన్ చీఫ్ గెస్ట్ ఎందుకే బాబు? తను ఏం మాట్లాడినా వైరల్ అవుతుంటుంది. తనే చీఫ్ గెస్ట్. సో మేము ఒక చీఫ్ గెస్ట్ని హీరోగా పెట్టి సినిమా తీసాం. సో అదో ఒకటి మాకు కలిసి వచ్చింది. మనకు ఎవ్వరు అక్కర్లేదు. మన సినిమా, మన కంటెంటు అన్నిటిని మించి మన హీరో జనాల్లో తీసుకెళ్తాడు ఈ సినిమాని. మనం చూపించే కంటెంటు ఆడియన్స్ సో క్లవర్. ఇవాళ నేను ఈ సాంగ్ ప్లే అవుతున్నప్పుడు చాలామంది చూశాను. చివరికి వచ్చేటప్పటికి అందరి కళల్లో నేను ఏదైతే ఫీల్ అయ్యానో అదే సాటిస్ఫాక్షన్. ఒక మంచి ట్యూన్ అవ్వచ్చు, లిరిక్ అవ్వచ్చు, ప్రతిదీ వాళ్ళకి డైరెక్ట్గా చేరిందని నేను నమ్ముతున్నాను. ఈవెన్ రైట్ నౌ ఈ లైవ్ చూస్తున్న ఎంతోమంది ఫ్యామిలీస్కి అక్రాస్ ఈవెన్ యూఎస్లో ఉన్న వాళ్ళందరూ చాలామంది చూస్తున్నారు. నన్ను అడిగారు లింక్. అప్పుడు నాకు అర్థమైంది, ఓహో విష్ణుకి ఆల్ ఓవర్ ద వరల్డ్ ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారు, ఎస్పెషల్లీ ఫ్యామిలీస్. సో తన కామెడీ ఇష్టపడతారు, తన బాడీ లాంగ్వేజ్, తన ప్రజెన్స్, స్క్రీన్ ప్రజెన్స్ని చాలామంది ఇష్టపడతారు. బికాజ్ లైక్ ఈ సింపుల్, ఈజ్ హంబుల్. ఓకే. సో అటువంటి యాక్టర్స్ మన ఇండస్ట్రీ చాలా అవసరం. ఇవాళ చాలామంది చెప్తున్నారు, చాలామంది ఫ్యాన్స్ వాళ్ళ హీరోలతో అప్సెట్. ఎందుకంటే ఏంటన్నా 2-3 yearsకో సినిమా అని. అటువంటిది ఇండస్ట్రీని
అట్లీస్ట్ ఇయర్కి ఒక 3 ఫిలిమ్స్ అయినా మినిమం టార్గెట్ పెట్టుకొని ఇండస్ట్రీ ఒక రకంగా చెప్పాలంటే ఇండస్ట్రీ సర్వైవల్కి ఎంతమంది టెక్నీషియన్స్కి వర్కర్స్కి వాళ్ళకి జాబ్ ఇస్తూ సర్వైవల్ కారణం అవుతుంది ఓన్లీ శ్రీ విష్ణునే. అలాగే ఒకప్పుడు ఆ ముందు జనరేషన్లో మా రవితేజ్ ఉండేవాడు. సో తను కంటిన్యూస్గా ఒక స్టోరీ విన్నాడా జడ్జ్మెంట్ తీసుకోవడం వెంటనే షూటింగ్ స్టార్ట్ చేయడం, అది రిలీజ్ అయ్యే లోపల ఇంకో 2 ఫిలిమ్స్ రెడీగా ఉండేవి. అలాగా ఇప్పుడు మన ప్రజెంట్ జనరేషన్కి ఈ తెలుగు ఇండస్ట్రీకి 100% శ్రీ విష్ణు అన్నవాడు ఒక వరం. 100% ప్రొడ్యూస్. అండ్ అలాగే తను చాలామంది న్యూ టాలెంట్ని న్యూ డైరెక్టర్స్ని తను ఎంకరేజ్ చేయడంలో, తను వాళ్ళ టాలెంట్ని గుర్తించడంలో, సో తను హీస్ టాలెంటెడ్ అని చెప్పాలి. అలాగే కామ్రేడ్ కళ్యాణ్ అన్న సినిమా ఇట్స్ గోయింగ్ హిలేరియస్ ఎంటర్టైనర్. మేము ఫస్ట్ నేను అప్పుడే అన్నాను, ఒక కాన్సెప్ట్ సినిమాలోకి వెళ్తుంది ఏంటిది, కామ్రేడ్ కళ్యాణ్ అనే ఒక నక్సల్ బ్యాక్ డ్రాప్, ఏదో సీరియస్ అనుకుంటారేమో, కాదు ఇది 100% తన కెరియర్లోనే ఒక బిగ్గెస్ట్ ఎంటర్టైనర్గా, ఒక సామాజిక వర్గమని మించి ఇది 100% ఎంటర్టైనర్గా నిలవబోతుంది. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అండ్ మేము ఫస్ట్ టైము నేను ఎంతోమంది డైరెక్టర్స్ తోటి ఫస్ట్ టైం నేను నా బ్యానర్లో నా చేతి మీదుగా లాంచ్ అయ్యారు. వాళ్ళలో మా గీతాంజలి రాజ్ కిరణ్ అయితే ఏంటి, కానీ శివ నిర్మాణ అయితే ఏంటి, చాలామంది, మా బాబీ అయితే ఏంటి, గోపీచంద్ మల్లిని అయితే ఏంటి, ఎంతోమంది, మొన్న వచ్చిన సతీష్ జవ్వాజీ, అలాగే హరీష్ శంకర్, అలాగే ఇప్పుడు జానకిరామ్. ఎందుకంటే ఇట్ గివ్స్ మీ సో మచ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. ఒక మంచి దర్శకుడు వస్తే ఇండస్ట్రీ హెల్తీగా ఉంటుంది, నెంబర్ ఆఫ్ ఫిలిమ్స్ వస్తాయి, నెంబర్ ఆఫ్ ఫిలిం ప్రాజెక్ట్స్ జనరేట్ అవుతాయి, వర్కర్స్కి టెక్నీషియన్స్కి మంచి యాక్టర్స్కి వాళ్ళకి ఇది ఒక స్కోప్. సో నేను ఐ ఫీల్ ఐ ఓన్లీ అండ్ వన్ ఇన్స్ట్రుమెంట్. ఆ దేవుడు నన్ను దీనికి ఎంచుకున్నాడు, నువ్వు దీనికి పనికి వస్తావురా అని. సో నేను రాయడంతో పాటు ఇటువంటి వాళ్ళని పరిచయం చేస్తూ, సో నా జర్నీ ఇలాగే సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళాలి అంటే ఈ కామ్రేడ్ కళ్యాణ్ 100% 100% సక్సెస్ సాధిస్తుంది. దానికి మీరందరూ మీరు తప్పకుండా దీన్ని ఆదరించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కోన వెంకట్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మన మెయిన్ కామ్రేడ్ కళ్యాణ్ గారికి, శ్రీ విష్ణు గారికి ఇచ్చేద్దాం. గుడ్ ఈవినింగ్.